సీఎం హోదాలో ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఆయన అధికార నివాసంలో అరగంటకు పైగా మోడీతో చర్చించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయ సహకారాలపై ఆయనకు వివరించారు. అంతేకాదు 14 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మోడీకి అందించారు కేసీఆర్. కేసీఆర్ ప్రస్తావించిన 14 సూత్రాల వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు పన్ను మినహాయింపు ఇవ్వడం, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయడం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడం, హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి సాయం అందించడం, మూసీ ప్రక్షాళనకు కేంద్రం వంతుగా ఆర్థిక సాయం చేయడం, తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం, ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, అటవీ భూముల సంరక్షణ, భూ అభివృద్ధికి 30% నిధులు సమకూర్చడం. తెలంగాణలో ఉన్న కొన్ని సమస్యలే కాకుండా మాకు కొన్ని కొత్త ప్రాజెక్టులన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. ఒక 14 అంశాల మీద వారు ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 14 సూత్రాల వివరాలతో పాటు కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు కేంద్ర మండా కావాలని కోరారు.